నా పేరు నాగేంద్ర, అడ్వకేట్, ఆదోనిలో పనిచేస్తుంటాను. అయితే ఈరోజు ఏమైందంటే కలెక్టర్ ఆఫీస్లో, సబ్ కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ అని తెలిసింది. ఈ మీటింగ్లో కార్లని, స్కూటర్లని అడ్డదిడ్డం పెట్టేసి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఇక్కడే కలుగుతూ ఉంటే సబ్ కలెక్టర్ ఆఫీస్లో మరి అధికారులు ఉన్న వాళ్ళు, ఇక్కడ కోర్టు ఉంది, కోర్టులో పనిచేసే జడ్జీలు ఉంటారు, అడ్వకేట్స్ ఉంటారు, అట్లాగే క్లయింట్స్ ఉంటారు, మిగతా సబ్ జైలు ఇక్కడే ఉన్నది, ఎంఆర్ఓ ఆఫీస్ ఇక్కడే ఉన్నది. మరి ఇవన్నీ ఆఫీసులో ఉంటే దీనికి ఒక వాచ్మెన్ ఉండడం కానీ, ఒక సెక్యూరిటీ ఉండడం కానీ, అది ఆ కార్లు చూడండి ఎట్లా పెట్టినారు అడ్డం. అక్కడ ఒక కారు, ఇక్కడ ఒక కారు, అన్ని కార్లు చూడండి. ఇక్కడ ఒకటి, ఇక్కడ పని జరుగుతూ ఉన్నది, ఈ పని ఇక్కడ దారిలో అడ్డం వేసేస్తున్నారు. దయచేసి దీన్ని గమనించాలా. మరి పోలీసు అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. ఆ అధికారి ఎవరున్నారో, ఇక్కడ అధికారి ఎవరు వచ్చినారో తెలియదు. మరి అధికారి కూడా ఇక్కడ ఉంటాడు కదా. అట్లాగే సబ్ కలెక్టర్ గారికి నా విన్నపం ఏంటంటే, ఇక్కడే ఇట్లుంటే ఇంకా టౌన్లో ఎట్లున్నా, అలా టౌన్లో పరిస్థితి ఎట్లుందో అర్థం కావడం లేదు. ఆదోని ట్రాఫిక్ అస్తవ్యస్తం, ఎవరు తగులుతారో తెలియదు. నేనే నిదానంగా 5 నుంచి 10 కిలోమీటర్లు, మా అబ్బాయి అడుగుతుంటాడు, ఏం డాడీ అంత స్లోగా పోతున్నావు అంటే, నాయన ఆదోని ఇది 5-10 కిలోమీటర్ల కింద ఎక్కువ పోతే తగులితే ఇబ్బంది. ఇది ప్రతి చోట ఇక్కడ నుంచి మొదలు పెడితే మా ఇంటికి పోయే వరకు, అట్లాగే శ్రీనివాస భవన్ అయితే విపరీతమైనటువంటి రద్దీ ఉంటుంది. దీంట్లో మరి అందరూ ప్రజలకు విజ్ఞప్తి చేసేది, అట్లాగే అధికారులకు విజ్ఞప్తి చేసేది, అధికారులను కోరేది ఏమంటే, మరి దీన్ని సరి చేస్తారా లేదా. ఆ ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఏ ప్రభుత్వం వచ్చినా ఆదోని మాత్రం మారుతుందా లేదని నా డౌట్. ఎందుకంటే ఇప్పుడే ఇక్కడ ఉంది, మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ మీటింగ్ పెట్టకుండా దయచేసి ఇట్లాంటి మీటింగ్లు ఏమైనా ఉన్నప్పుడు రెడ్డి హాస్టల్లో, లేకపోతే ఏదైనా వేరే కళ్యాణ మండపమో, లేకపోతే వేరేది ఏదైనా తీసుకొని పెట్టుకుంటే మంచిదని. ఎందుకంటే కోర్టు ఇక్కడ వర్క్ నడుస్తూ ఉంది. ఈ వర్క్ నడుస్తున్నప్పుడు రాళ్ళు, రప్పలు, అది కంకర, ఇంకర అంతా వేసి పెట్టినారు. మరి మా అడ్వకేట్సే దాదాపు 100-120 మంది ఇక్కడ మేము ఉన్నాము. మరి అందరికీ వెహికల్స్ ఉంటాయి, కార్లు ఉంటాయి. అవతల కోర్టుకు పోవాలి, నేను అర్జెంటుగా రావడానికి నాకు 20 నిమిషాలు పట్టింది నేను అక్కడ నుంచి. దయచేసి దీన్ని గమనించాలని మరి పోలీస్ అధికారులు, అట్లాగే సబ్ కలెక్టర్ గారు, అట్లాగే ఎవరైతే వచ్చినారో ఇక్కడికి మీటింగ్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని దయచేసి గమనించి వెంటనే దీన్ని సెటిల్ చేయాలని మరీ కోరుతున్నాను. నాగేంద్రయ్య, సీనియర్ అడ్వకేట్. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని VIP నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.